నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. బియాండ్ ది హెడ్లైన్స్కి స్వాగతం. ఇక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ని ఇవాళ అసెంబ్లీ ముందు ఉంచనుంది. మధ్యాహ్నం 12 గంటలకి శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను ప్రతిబింబించేలా ఈసారి బడ్జెట్ను రూపకల్పన చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈసారి బడ్జెట్ 3.35 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ 3,04,965 కోట్లు కాగా దీనికి మరో 10% మేర బడ్జెట్ను పెంచి రూపొందిస్తున్నట్టుగా తెలిసింది. ఈ బడ్జెట్ ఆమోదించడానికి రాష్ట్ర కేబినెట్ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం జరిగింది. అలాగే అసెంబ్లీలో కమిటీ హాల్లో ఉదయం 9:30 సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అవుతుంది. రేవతి నక్షత్రం అభిజిత్ లగ్నం ముహూర్తాన మధ్యాహ్నం 12 గంటలకి ఉభయ సభల్లో బడ్జెట్ ప్రసంగం ఒకేసారి ప్రారంభిస్తారు. నేడే కొత్త పద్దు అసెంబ్లీకి 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం 3.35 లక్షల కోట్లకు పైగా పద్దులుండే ఛాన్స్. ప్రస్తుత బడ్జెట్ కంటే 10% ఈ బడ్జెట్ పెరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. లాస్ట్ టైం 2025-26 బడ్జెట్ చూసుకుంటే 3,04,965 కోట్లుంటే రెవెన్యూ బడ్జెట్ 2,26,982 కోట్లున్నది. మొత్తంగా ఏ శాఖకి ఎంత పద్దు పెట్టబోతున్నది, మరి 2025-26 బడ్జెట్ చూసుకుంటే ఏ రంగాన్ని సంతోషపెట్టింది, ఏ రంగం అభివృద్ధి చెందింది అనే విషయాలతో పాటు ఈసారి 2026-27 బడ్జెట్ ఏ శాఖలకి ఎంత పద్దు పెట్టబోతున్నది, ముఖ్యంగా ఇటు 6 గ్యారెంటీలు కావచ్చు, తర్వాత సంక్షేమం కావచ్చు, తర్వాత ఏదైతే మనం కాంగ్రెస్ ప్రభుత్వం రైజింగ్ తెలంగాణ అని చెప్పుకుంటుందో 2047 2047 విజన్ ది రైజింగ్ తెలంగాణ అని చెప్పుకుంటుందో 4th సిటీ, తర్వాత ఇటు ఇరిగేషన్స్ కావచ్చు, మళ్ళీ మూసిక్ కావచ్చు, ఇలా పెండింగ్ ప్రాజెక్టులకు కావచ్చు, అలాగే 6 గ్యారెంటీలకు కావచ్చు, ఇవన్నిటికీ అసలు మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత, మనకు సంవత్సరానికి వీళ్ళు చెప్పే లెక్కల ప్రకారానికి ఎంత బడ్జెట్ అవసరం పడుతుంది, ఏ అంశాలకు ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారనే అంశాన్ని మనతో చర్చించడానికి రైట్ ఎనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఈరోజు 12 గంటలకి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒక్కసారి 2025-26 బడ్జెట్ ఏ రంగాన్ని సంతృప్తి పరిచింది అనుకోవచ్చు? ఏ రంగాన్ని సంతృప్తి పరిచింది అంటే మనకి ఒకటే సూచిక, ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు, లేదా రాష్ట్ర ప్రభుత్వం అధికార పక్షం గతంలో చేసినటువంటి సూపర్ 6కు సంబంధించినటువంటి పథకాల అమలు, వీటన్నిటిని మనం చూసినప్పుడు బడ్జెట్లో పెద్దగా ఆశించేటువంటి కేటాయింపులు కానీ లేదా నూతన పథకాలు కానీ ఉంటాయని చెప్పడానికి పెద్దగా అవకాశాలు లేవు. అయితే అసలేమీ ఉండవు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా హైదరాబాద్ లో 3గా విభజించినటువంటి కార్పొరేషన్ల ఎన్నికలు, మిగిలినటువంటి కార్పొరేషన్ల ఎన్నికలతో పాటు అసలైనటువంటి బల ప్రదర్శనకు వేదికగా మారుతున్నటువంటి మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు ఎన్నికలని అధికార పార్టీ ఎదుర్కోవాలంటే ఈ ప్రాంతాల్లో అంటే ఈ కార్పొరేషన్స్, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లను ఆకర్షించేందుకు పెద్ద కసరత్తే ఈ బడ్జెట్ లో చేయనున్నారనేటువంటిది స్పష్టం. అందువల్ల మరి వాటికి నిధులు కేటాయించాలంటే మరికొన్నింటికి నిధులు కోత పెట్టక తప్పదు. ఆ నిధులు దేనికి కోత పెడతారు అనేటువంటిది ఇప్పుడు మన కొద్ది గంటల్లో మనకి తేలేటువంటి అవకాశం ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టగానే గత ఏడాది 3,04,00,000 కోట్ల బడ్జెట్ లో ఎంత లోటు ఉన్నది, ఏ రంగాలకి ఎంత కోత పెట్టారు, వాస్తవంగా అమలు జరిగినటువంటి బడ్జెట్ ఎంత
అనేటువంటి దాన్ని బట్టి ఇప్పుడు ప్రతిపాదించబోయే బడ్జెట్లో మరి 10% అంటున్నారు అదనంగా. 10% అంటే 3,26,000 3,30,000 కోట్ల మధ్య ఉంటుంది. దీనికి ఈ 10% అదనపు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేటువంటిది సమస్య. అందుకని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించినటువంటి 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కొన్ని వేల కోట్లు అదనంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి వాటిని చూసి ఆ మొత్తాన్నే ఈ బడ్జెట్ లో పెంపుగా చెప్పి గొప్పగా ప్రచారం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారా? లేకపోయేట్లయితే వనరులు, రాష్ట్ర సొంత వనరులు పెరిగినందువలన ఇది జరుగుతా ఉందా అనేటువంటి దాన్ని మనం బడ్జెట్ పత్రాలు చూసిన తర్వాత మాత్రమే స్పష్టంగా ఒక అవగాహనకి వచ్చే అవకాశం ఉంది. అందుకని మొత్తం మీద ఏంటంటే తిమ్మిని బమ్మిని మామూలుగానే ద్రవ్యోల్బణం దానికి అనుగుణంగా ఒక 5% బడ్జెట్ అనేటువంటిది సాధారణంగా పెంచేటువంటి అవకాశం ఉంది. కానీ మరొక 5% అంటే అది పెద్ద మార్పులోకి కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ని చూసినప్పుడు 20,000 దాదాపు 25,000 కోట్ల రూపాయలు లోటు పెట్టి మళ్ళా 10,000 కోట్లు అదనంగా మేము పెంచామని చెప్పేసి అంకెల్ గారడీ చేశారు. అదే అంకెల్ గారడీ తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చేస్తుందా, లేకపోతే దానికి భిన్నంగా గత ఏడాది కేటాయించినటువంటి నిధులన్నింటినీ కూడా ఖర్చు చేసిందా లేదా అనేటువంటిది మనం చూడాలి. అప్పుడు మాత్రమే ఈ బడ్జెట్ యొక్క రూపురేఖలు అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తాయి. రైట్, మనతో పాటు చర్చలో పాల్గొన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేళ్ళ హరీష్ రెడ్డి గారు. హరీష్ రెడ్డి గారు, చెప్పండి, మనం ఈరోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కంటే ముందు 2025-26 బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. 3,04,965 కోట్లు 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఏ రంగాన్నైనా సంతోషపెట్టిందా? ముందుగా బీఆర్కే న్యూస్ వారికి, తర్వాత ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి కోటేశ్వరరావు గారికి గుడ్ మార్నింగ్, శుభోదయం. వాస్తవంగా గతేడాది ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో వాళ్ళకి రాబడి అనేది చాలా గణనీయంగా తగ్గిపోయింది. ఈ విషయం ప్రభుత్వ పెద్దలందరికీ ఎరికే. ఎందుకనంటే గతేడాది వారు ఎక్కడైతే కొంత రాబట్టాలనుకున్నారో ఆ రాబడి తగ్గిపోయింది. కాబట్టి భూముల అమ్మకం ద్వారా కొంత రాబడిని తీసుకుందామని చెప్పేసి ప్రయత్నం చేసిండ్రు. ఆ భూములు మంచిగా హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములను అమ్మిండ్రు. అయితే ఇంకొక విషయం ఏంటంటే పెట్టుబడుల మీద కూడా చాలా ఆశలు పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఆ పెట్టుబడులు కూడా రాకపోయేసరికి కొంత వాస్తవానికి చెప్పాలంటే ట్యాక్స్ రూపంలో రావాల్సినటువంటి డబ్బులు కూడా రాలేకపోయినాయి. రెండో విషయం ఏంటంటే వీళ్ళు బడ్జెట్ ఏ రకంగా అనాలిసిస్ చేసి పెడుతున్నారో, రాబడి దేని మీద ఆశించి పెడుతున్నారో నాకైతే అర్థమైతలేదు. 3 లక్షల కోట్ల పైబడి బడ్జెట్ అని అంటే చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి అంత ఆదాయం లేదు వాస్తవంగా. ఎందుకంటే గడిచినటువంటి 2.5 ఏళ్ల కాలంలో మరి మద్యం ద్వారా వీరు తెచ్చుకుందామని అనుకుంటున్నటువంటి ఆదాయం పడిపోయింది. రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ద్వారా తీసుకొద్దామని అనుకుంటున్నటువంటి ఆదాయం పడిపోయింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయింది. అలా మీరు ఎక్కడ ఎంఆర్ ఆఫీస్కి పోయినా, ఎక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయినా రిజిస్ట్రేషన్ జరగట్లేదు ఈ రోజు. వాస్తవంగా కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్స్ లో దాదాపు ఒక 20-25% కంటే తక్కువనే జరుగుతున్నాయి ఇప్పుడు. సో వాళ్ళకి రావాల్సినటువంటి మేజర్ డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంటే. ఆ డిపార్ట్మెంట్ లోనే ఈరోజు డబ్బులు రాలేని పరిస్థితి. మరి ఇంత తక్కువ ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రంలో 3 లక్షల పైచిలకు కోట్ల బడ్జెట్ ని పెట్టి మరి ఎక్కడ కోతలు పెడతారని చెప్పేసి చూస్తా ఉంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఒక హామీ కూడా దిక్కులేదు వాస్తవంగా. రైతులకు రైతు భరోసా అనేది ఇలా చాలా కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి హామీ. కేసీఆర్ గారు కోవిడ్ సమయంలో బడ్జెట్ అనేది అంటే ఆదాయం అనేది గణనీయంగా పడిపోయినప్పటికీ ఏదో ఒక రకంగా సర్దుబాటు చేసి రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినాం. ఈ రోజేమో వాళ్ళు కనీసం రైతు భరోసాని కూడా సకాలంలో ఇవ్వడానికి కూడా ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. మరి ఇంత తక్కువ ఆదాయం ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మళ్ళా నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరానికి ఇంకొక 10% బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకొని 3,50,000 కోట్ల వరకు పైచిలకు దగ్గర బడ్జెట్ కేటాయింపులు చేయడం అని అంటే ఇది కేవలము తెలంగాణ రాష్ట్ర ప్రజల చెవులో పువ్వులు పెట్టడమే తప్ప, వాళ్ళని మోసం చేయడమే తప్ప వాస్తవానికి ఏమాత్రం దగ్గర లేదు.
నాకు తెలిసి వీళ్ళు కేవలం ఆధారపడుతుంది అప్పుల ద్వారా, రెండోది ఏంటంటే భూముల అమ్మకం ద్వారా ఆదాయాన్ని రాబట్టుకుందామని చూస్తున్నారు తప్ప మరి వాస్తవానికి రాష్ట్రానికి అయితే అంత బడ్జెట్ అవసరం లేదు, అంత డబ్బులు లేవు వాస్తవానికి. రైట్. అంటే మరి వీళ్ళు మళ్ళీ ఇంకొకటి ఒక్క నిమిషం రేవంత్ రెడ్డి గారు మాటికి నేను ఎక్కడికైనా బ్యాంకుల చుట్టూ లేదా ఢిల్లీకి పోయినా కానీ నన్ను దొంగలా చూస్తున్నారు, బికారీ అయిపోయింది రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ఆదాయం లేదని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు 3,45,000 కోట్ల బడ్జెట్ ఏ ధైర్యంతో ఎక్కడి నుంచి ఆదాయం వస్తుందని పెడుతున్నారండి? అంటే కేవలం ప్రజల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను, నిరుద్యోగులను, కర్షకులను, కార్మికులను అందరినీ మోసం చేయడమే కదా. అంటే హరీష్ రెడ్డి గారు లాస్ట్ టైం 3,04,960 కోట్లు ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం, వాళ్ళు చెప్పిన పద్దుల ప్రకారం ఇంకా 54,090 కోట్లు అప్పు ఉండేది. దానికి 70 కోట్ల అప్పు అవసరం పడ్డది. సో ఇప్పుడు దాన్ని పెంచబోతున్నారు. అప్పుడంటే ఏంది, అందాల పోటీలతోని మనకు బడ్జెట్ రాలేదు, తర్వాత గ్లోబల్ సమ్మిట్తోని కొంత పెట్టుబడులు రాలేదు, తర్వాత ఇట్లా ఇప్పుడు అంటే లాస్ట్ టైం అంటే ఆ విధంగా ఉండేది. కానీ ఈసారి గ్లోబల్ సమ్మిట్తోని ఇటువంటి కొన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని పెట్టుబడులు వచ్చినాయి కదా. గ్లోబల్ సమిట్ ద్వారా వాళ్ళు చెప్తున్నటువంటి పెట్టుబడులన్నీ ఫార్స్ పెట్టుబడులు అండి, అవి అసలు పెట్టుబడులే కాదు. అవన్నీ కూడా ఫేక్ ఎంఓయూలు. వాస్తవంగా చెప్పాలంటే చాలా మోసం, అది పట్టపగలు చేసినటువంటి పెద్ద మోసం. అది 5,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పి వాళ్ళు చెప్పారు గ్లోబల్ తెలంగాణ సమిట్ లో. వాళ్ళు చెప్తున్నటువంటి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి 4th సిటీలో. మరి 5,75,000 కోట్ల పెట్టుబడిలో నేను చెప్తున్నా కదా, ఈ సంవత్సరం కనీసం దాంట్లో 1% అంటే నాకు తెలిసి ఒక 5,000 కోట్ల పెట్టుబడులు కూడా రాకపోవచ్చు. ఎందుకు చెప్తున్నామంటే గతంలో వారు దావోస్కి వెళ్ళి, స్విట్జర్లాండ్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్కి వెళ్ళి 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినామని ప్రగల్భాలు పలికిరు 2024 సంవత్సరం, 2025 సంవత్సరం వారు ముఖ్యమంత్రి అయిన 2 ఏళ్లలో. మరి ఆ 3 లక్షల కోట్ల పెట్టుబడిలో ఎంత గ్రౌండ్ అయిందని మేము చూస్తే దాదాపు దానిలో ఒక 2-3% కూడా గ్రౌండ్ కాలేదు. కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ అండ్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసుకున్నటువంటి ఎంఓయూలే ఇప్పుడు పెట్టుబడులు అవుతున్నాయి. వీళ్ళు ఎంఓయూలు చేసుకున్న పెట్టుబడులు నాకు తెలిసి ఇప్పట్లో రావవి. రెండోది ఏంటంటే చాలా మోసాలు జరిగినాయండి ఈ పెట్టుబడుల విషయంలో కూడా మాట్లాడాలి, ఒకరోజు చర్చ పెట్టాలి మీరు. ఎందుకనంటే ఎవరెవరైతే వచ్చి 5,000 కోట్ల పెట్టుబడులు పెడతాం, 10,000 కోట్ల పెట్టుబడులు పెడతాం అని చెప్పుకున్నారు, మొన్న ఎంఓయూలు చేసుకున్నారో, వారందరూ కూడా వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ వాళ్ళ కంపెనీ టోటల్ గ్రాస్ రెవెన్యూ చూసుకున్నా కూడా తిప్పి కొడితే 10 లక్షలు 20 లక్షల రూపాయల వాల్యూ ఉన్నటువంటి కంపెనీలు అవి. పేపర్ల మీదనే ఉన్నటువంటి కంపెనీలు అవి. బ్యాంక్ అకౌంట్లలో వాళ్ళకు ఉండేది 5 లక్షలు 10 లక్షల ఇన్కమ్ రెవెన్యూ. అటువంటి వాళ్ళు మరి 2,000, 3,000, 5,000, 10,000 కోట్లనంటే వాస్తవంగా ఈ రాష్ట్రం ఒకవేళ ఆ పెట్టుబడుల మీద ఆశించి వీరు బడ్జెట్ ని పెట్టుకుంటే మాత్రము చాలా మోసపోవడం మాత్రం తథ్యం. ఆ పెట్టుబడులు అనేటివి రావు. తర్వాత వీళ్ళు చెప్తున్నటువంటి అందాల పోటీల ద్వారా పెట్టుబడులు ఏమొస్తాయండి ఇవాళ రేపు? అసలు అందాల పోటీలు అనేది ఒక పెద్ద బోగస్. అది ఆ 100 కోట్లు 200 కోట్లు పెట్టిరు దాని మీద, దాని ద్వారా దమ్మిడి ఆదాయం కూడా రాదు రాష్ట్రానికి. ప్రపంచ దేశాలన్నీ ఇటు చూస్తున్నాయి, మొత్తం నేషనల్ మీడియా అంతా మన దగ్గరనే ఉంటది. ఏ దేశాలు ప్రపంచ దేశాలు అందాల పోటీలు చూసే దేశాలు లేవు ఇప్పుడు. అదొక ఫెయిల్డ్ గ్లోబల్ ఈవెంట్ అది. ఆ వరల్డ్ అది ఏదైతే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఈవెంట్ ఉందో అది ప్రపంచ దేశాలలో ఫెయిల్డ్ ఈవెంట్. అది ఎవరు పట్టించుకుంటలేరు ఆ ఈవెంట్ ని. దాన్ని తీసుకొచ్చి 100-200 కోట్లు వెచ్చించి పోనీ అందాల పోటీల ద్వారా ప్రపంచ దేశాలు చూసి మేము ఈడికొచ్చి తెలంగాణలో పెట్టుబడి పెడతాం ఒక్క కంపెనీ ఉంచండి, రావు. ఎందుకంటే ఆ ఫెయిల్డ్ ఈవెంట్ ని చూసే జనాలే కరువైంది ఇవాళ. రైట్. ఇదే అంశాన్ని మనతో పాటు చర్చించడానికి ప్రభుత్వ విప్, కాంగ్రెస్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ చెప్పండి, 2025-26 ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిరో ఈ బడ్జెట్ ఏ రంగాన్నైనా సంతోషపెట్టిందా? ముందు బీఆర్కే న్యూస్ లో ఉన్నటువంటి మా మిత్రులందరికీ, బీఆర్కే ప్రేక్షకులకు శుభోదయం తెలియజేస్తూ, గత బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ఉందో వ్యయాలకు ఆదాయానికి సరితూగేటట్టుగా ఏదంటే అంకరగాడి కాకుండా నిజమైన బడ్జెట్ చేసినాం. దానికి ప్రజలంతా కూడా సంతృప్తులు. ముఖ్యంగా మేము ఇచ్చే 6 గ్యారెంటీలకు ఆ బడ్జెట్ సరిపోయే విధంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినాం. మీరంతా కూడా చూస్తున్నారు, గత ప్రభుత్వంలో వ్యవసాయానికి ఏ రకంగా అయితే వాళ్ళు నిధులు కేటాయించలేదో ఈ సంవత్సరం ఆ వ్యవసాయంతో పాటు మేము ఇచ్చే బోనస్, సన్నోట్లకు బోనస్, దాంతో పాటు
యాంత్రీకరణ కూడా పనిముట్లకు కూడా ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. రైతులకు ఎంతో మేలుగా చేసి ఇప్పుడు ఈ 3.30 లక్షల కోట్లతోటి బడ్జెట్ చేయబోతున్నాం. దీంట్లో కూడా రైతన్నలకు పెద్దపీట వేసి, ఏంటంటే భారతదేశంలో 180% రైతులు వ్యవసాయం మీద ఆధారపడి కాబట్టి వ్యవసాయ రంగాన్ని ఆధునిక పద్ధతిలో ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో వ్యవసాయ రంగానికి అదేవిధంగా సాగునీటి రంగానికి పెద్దపీట వేయాలనుకుంటాం. ఎందుకంటే మా ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే గతంలో వాళ్ళు కాళేశ్వరం చేసి వాళ్ళు డబ్బుల కోసమే చేసి కమిషన్ల కోసం, కానీ ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయించి ప్రాజెక్టులను పూర్తి చేస్తే రైతన్నలకు ప్రతి చివరి ఎకరా వరకు నీళ్లు అనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అంచనాలకు కరెక్ట్ గా సరిపోయే విధంగా బడ్జెట్ ఉంటుంది. ఏదో అంకల గాడిగా మేము ఇంత పెట్టినాం అంత పెట్టినాం అని చెప్పి చెప్పడం కాకుండా కరెక్ట్ గా దేనికైతే ఏ పద్ధతికి అయితే వాడతామో ఆ పద్ధతికి ఎక్కువ ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. ఈ రోజు మా డిప్యూటీ సీఎం గారు ఆర్థిక శాఖ మార్చులు బట్టి విక్రమార్క గారు 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నది. అన్ని రంగాలను సంతృప్తిపరిచే విధంగా, ముఖ్యంగా ఈసారి కార్పొరేషన్లకు ఏదైతే కార్పొరేషన్లు ఇచ్చామో వాటికి కూడా నిధులు కేటాయించి కార్పొరేషన్ ద్వారా కూడా అన్ని కుల సంఘాలను తృప్తిపరిచే విధంగా అందరికి కొంత లబ్ధి అయ్యే విధంగా ఈ బడ్జెట్ ఉండబోతుంది. తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు, గతంలో తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు 16,000 మిగులు బడ్జెట్ చూస్తే ప్రజలు మార్పుకొని మా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతికి వచ్చేసరికి 8 లక్షల కోట్ల అప్పులతో ఉంది. అయినా అప్పులున్నా మేము ఇచ్చిన గ్యారంటీలు, మేము ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి రెండు కూడా ఈ తెలంగాణలో దూసుకుపోయేది. రైజింగ్ తెలంగాణ వైపు మా ప్రభుత్వం ముందుకు పోతుంది. తప్పకుండా విజన్ 2047 పెట్టి ముందుకు పోతున్నాం. ఈ బడ్జెట్ అందరికీ అనుకూలంగా ఉంటుంది. మీరు చెప్తున్నారు 3,30,000 కోట్ల వరకు ఈ బడ్జెట్ ఉంటుందని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ మనకు ఆదాయం ఇంత లేదు కదా, మళ్ళీ అప్పులపైన ఆధారపడి ఇంత బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు అనుకోవచ్చా? మనం ఒకసారి చూడండి, అప్పులు ఎప్పుడు ఉండేటివే. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు మేము తెచ్చినటువంటి మేము కట్టిన దాంట్లో 70% అప్పులకే కట్టిన వాటి వడ్డీలకు వాటి ఇంట్రెస్ట్లకు వాళ్ళు 11% ఇంట్రెస్ట్ తెచ్చారు. మధు గారు మీరు చూడండి, మా ప్రభుత్వం కేంద్రంతో సఖ్యత తోటి మొన్న మాకు ముఖ్యమంత్రి మా మంత్రులంతా పోయి కూడా 11.5 ఉన్నదాన్ని 4.5కి తీసుకొచ్చారంటే సుమారు 4 లక్షల కోట్లతోటి 4 లక్షల ఇంట్రెస్ట్లను తగ్గించి వచ్చారు. కాబట్టి మేము అప్పులు కట్టుకుంటూ మేము ఇచ్చినట్టు హామీలు అమలు చేసుకుంటూ సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు రెండు కూడా ముందుకు పోయే విధంగా మా ప్రభుత్వం చూస్తుంది. ఎక్కడ దుబారా లేకుండా వాళ్ళు ఏ విధంగా దుబారా చేసేది కానీ మేము కడుపు కట్టుకొని దుబారా లేకుండా ప్రతి ఒక్కటి ఇచ్చిన హామీ అమలు చేసుకుంటూ ఇంకా కూడా గ్యారంటీలు కొన్ని అమలు చేసేది ఉంది. దానికి కూడా బడ్జెట్ పెట్టినాం. ఇప్పుడు కొత్త పెన్షన్స్ కానీ మేము ఇచ్చే దాంట్లో కొంత పెంచి కొత్త పెన్షన్స్ ఇవ్వడం, ఇంకా మిగిలినటువంటి మహిళలకు స్కూటీలు కానీ మహిళలకు 2,500 కానీ మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఒక్కొక్కటిగా మేము తప్పకుండా ఇచ్చిన గ్యారెంటీలు అమలు పరుస్తాం. రైట్. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, 3,30,000 కోట్ల వరకు ఈ బడ్జెట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. నిజంగా వీళ్ళు మాట్లాడుతున్నట్టు 2047 విజన్ కావచ్చు, 4th సిటీ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, రైతులకు కావచ్చు, ఈ బడ్జెట్ సరిపోతుంది అంటారా? ఖచ్చితంగా బడ్జెట్ సరిపోదు అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇవాళ తెలంగాణలో అమల్లో ఉన్న అంటే నిర్మాణంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు, పెరిగిన ధరల నేపథ్యంలో చూసుకున్నప్పుడు వీటిని పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా శ్వేతపత్రం ద్వారా ప్రకటించాలి. అప్పుడే తెలుస్తుంది జనానికి. లేదా అసెంబ్లీలో ఇప్పుడు బడ్జెట్ మీద పద్ధతులతో జరిగేటువంటి చర్చల సందర్భంగా అయినా ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ఒక పత్రాన్ని ప్రకటిస్తే అసలు విషయం ఏమిటనేటువంటిది తెలుస్తుంది. అదేవిధంగా అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 లో అమలు కాకుండా మిగిలినటువంటి వాటన్నిటికి కూడా ఒక రోడ్ మ్యాప్ ఈ బడ్జెట్లో అయినా ప్రకటిస్తారా, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి ఖర్చు ఎంత, రాబోయేటువంటి 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఇంకా ఏం చేయబోతున్నారు ఏమిటి, ఇలాంటివన్నీ కూడా మనకి వందల పేజీలు 1000 పేజీలు బడ్జెట్ పత్రాలు మనకు అర్థం కాదు. అందుకని జనానికి అర్థమయ్యే సులభతరంగా జనానికి అర్థమయ్యే రీతిలో సులభతరంగా ఒక వివరణాత్మకమైనటువంటి పత్రాన్ని కూడా బడ్జెట్ తో పాటు ఈ సమావేశాల్లో కనుక ప్రవేశపెట్టేట్లయితే మీడియాకి సామాన్య జనానికి కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బడ్జెట్ పత్రాల్లోకి వెళ్ళి
ఏ పథకానికి ఎంత, ఏ శాఖ నుంచి ఎంత వచ్చింది, ఏమిటి అనేటువంటి వివరాలను తెలుసుకోవడం అనేది సామాన్యుడికి అసాధ్యం. అందుకని ఆ విధమైనటువంటి వివరణ ఈ బడ్జెట్ లో ఇవ్వాలనేది ఒకటి. రెండోది, ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం బకాయి పెట్టినటువంటి డిఎల్నే ఇంకా బడ్జెట్ అసెంబ్లీ పూర్తిగా ఇవ్వలేదు. ఓకే రైట్. ఆయన కాదు మీకు కూడా వస్తే మీరు గట్టి కూడా కూడా వాయిదాలు పోతున్నా అలాగే. వేస్తున్నారు. ఈ ప్రభుత్వం అసెంబ్లీ నుంచి పోతా. ఇవ్వాల్సినటువంటి ఇద్దరు నుంచి పోతా. DA మీరు డైరెక్ట్ బకాయిలు అట్లా. ఉన్నాయి. రైట్ అయితే. అందుకని అదే విధంగా మన టిఆర్ఎస్ మిత్రుడు చెప్పినట్టు అందాల పోటీలతో ఎట్లాగైతే పెట్టుబడులు రావో, కార్ల రేసులతో కూడా అట్లాగే పెట్టుబడులు రాలేదు. అందుకని ఇవన్నీ కూడా ఆయా ప్రభుత్వాలు చేసేటువంటి జిమ్మిక్కులు తప్ప మరొకటి కాదు. మరొక ముఖ్యమైనటువంటి అంశం చెప్తాను. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా పెట్టుబడుల ఆకర్షణ సదస్సుల పేరుతోటి దావోస్ వెళ్ళినా, లేకపోతే ఆయా రాష్ట్రాల రాజధానుల్లో సమావేశాలు పెట్టి ఎంఓయూస్ కుదుర్చుకున్నప్పటికీ ఆ ఎంఓయూస్ అన్ని కూడా ఫలవంతం కావడం లేదు. అందుకని తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఎంఓయూస్ కుదుర్చుకుంది, ఆ కుదుర్చుకున్నటువంటి ఎంఓయూస్ ఎన్ని ఆచరణలోకి వచ్చాయి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత కుదుర్చుకున్నటువంటి ఎంఓయూస్ అన్ని, వాటి స్టేటస్ ఏమిటి అనేటువంటివి కూడా వివరణాత్మకంగా ప్రకటిస్తే తప్ప, లేకపోయేట్లయితే ఇది పార్టీల మధ్య పంచాయతీలుగా సవాళ్లు అడ్డు సవాళ్ళతోటి కాలక్షేపం చేసే WWF అంటారు కదా, అంటే ఆలోచి కుస్తీ వ్యవహారం అవుతుంది తప్ప జనానికి ఈ చర్చలతోటి ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకని జనానికి వాస్తవం చెప్పాలి.